హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి వేరే లెవెల్లో ఉండబోతున్నది. ఇక్కడ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరు కనిపిస్తా ఉందా? అసలు అయితే ఈ తిండి పోటీ కోసం వీర లెవెల్లో మొత్తం సవాళ్ళు, ఇది అది గెలిస్తే ఇది అని ఛాలెంజెస్ అంటే ఛాలెంజెస్ నడిచినాయి ఇదంతసేపు. ఇప్పుడైతే ఫుడ్ వచ్చేసి జఫ్రానీ డబల్ గోస్ట్ మటన్ బిర్యానీ అనమాట. జఫ్రానీ జఫా జఫా అంతా ఇగో అయితే నేను ఈ జోకే మిషన్ మర్చిపోయొచ్చిన అనమాట హడావిడిలో. ఇప్పుడు షాప్ కి పోయి కొనుకొచ్చిరు ఆ జోకేది కొనుకొచ్చి జోకే లేకుంటే నేను మోసం చేస్తారట వీళ్ళట అంటారు. ఇక్కడ అసలైన ఇగో పెద్ద పెద్ద టుమ్ము కూస్తున్నాడు. అయితే మా ఆయననే ఎప్పుడు కుంభకర్ణం అంటూ ఉంటాం కదా, ఇప్పుడు అన్నయ్య నిరూపించుకోవాలనేసి అనుకుంటా ఉన్నాడు అనమాట. భాస్కర్ అసలైన కుంభకర్ణుడు ఇక్కడ కరెక్ట్ చూడండి. ఎంతమంది ఏమైనా గెలిపేది మందని మీరేం భయపడ చూసుకోలేదు. ఇగో గెలిచేది మనమే. భాస్కర్ అన్న భయపెడుతూ రుత్తుకుతున్నా కానీ గెలిచేది నేనే. గోవిందన్న అయితే అసలు మాట వింటలేడు. అన్నను పక్క ఉన్నావు, అన్నను ఎందుకన్నా ఛాలెంజ్ చేస్తున్నావు ఇట్లా అంటే పక్కకు నేను ఇట్లున్నాను అనుకోదు, నీకు గెలిచి చూపెడతానంటాను. ఎప్పుడెప్పుడు బాగా వస్తాడా, ఎప్పుడెప్పుడు ఈ ఛాలెంజ్ పెట్టుకుందాం అనేసి అన్నట్టుగా చూస్తా ఉన్నాను అనమాట. ఇదంతా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఫుల్ అంటే సందడిగా ఉంటుంది అనమాట వీళ్ళందరూ కలిస్తే. అయితే గోవిందన్నయ్య ఎప్పటి నుంచి అంటాడు, కిరణ్ అన్న నువ్వు రా యాట తీసుకొచ్చి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎన్ని అని చెప్తారు. భాస్కర్ ఎంత మనం తిందాం గెలుద్దాం, మనమే గెలుపు. మన గెలుపు అనేది మన వైపు ఉంటది అని భయపడం చరిత్ర అది లేదు. మేము ఓడిపోయిన పల్లెలుగా ఆడతాం అది అట్లా. అయితే ఇక్కడ భాస్కర్ అన్న, గోవిందన్న, రాజరెడ్డి అన్నయ్య బాబు ఎప్పుడెప్పుడు వస్తాడా ఒక ఈ చరిత్రను తిరగ రాయాలి. ఎప్పటికీ వర్షనక్క మీద గెలుస్తాడు, బావమర్దనమే ఏమన్నా అంటే గెలుస్తాడు. అసలు ముక్కలు మంచిగా ఉండాలని భాస్కర్. ఇక ఇంకోటి పోటీలో ఒక స్కిట్ ఉంటది. మరి ఎట్లా అనుకోను, మొక్కలు తినపోయిన పళ్ళకని బిర్యానీ తినేయాలి. లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం. వర్షం చెప్తూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది. 800 గ్రాములు మొత్తం 800 గ్రాములు పెట్టుకున్నాం. 800 గ్రాములు అట్లనే డ్రాగన్ ఫ్రూట్ తినాలి. డ్రాగన్ ఫ్రూట్ కూడా తినాలి, అది కూడా ఇది కూడా తినాలి. కట్ చేసుకుంటే మామూలుగా పొట్టు తీసుకొని తినాలి. మనమే ఏది వాడకుండా మన నోరు వాడి. ఓకేనా? నోరు వాడి గెలుపు మన వైపు. 1 2 3 స్టార్ట్. అన్నయ్య చూడకన్నయ్య ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఛాలెంజ్ చేసిరు. కిరణ్ మీద కేసు నేను ఇచ్చేస్తా, కిరణ్ మీద గెలుస్తాను. మా ఆయన ఒకటే భయపెట్టాడు, నువ్వు అనుకుంటానవా నువ్వు అందరి మీద గెలిచి బాగా ఇచ్చేస్తాను అజ్జేస్తాను అని. భాస్కర్ అన్న అయితే ఒక 100 మందికి చెప్తాడట ఫోన్ చేసి, నేను కిరణ్ మీద గెలిచిన కిరణ్ మీద గెలిచిన. గోవిందన్న అయితే ఇక మొత్తం ఆమాన్ చేసేటట్టున్నాడు. అంటే గోవిందన్నయ్య అంటే ఇది వరకు ఒకసారి మా తీసుకొచ్చి గోవిందన్న 2 చేతులు తింటాడు. మా ఆయనకు వీళ్ళు పెట్టిన టెన్షన్ కి దెబ్బకి ఎంత ముక్కలు పెట్టాలో చూడు. జఫ్రానీ డబల్ గోస్ట్ బిర్యానీ, మటన్ బిర్యానీ. గ్లాస్ తో తాగు బాబా, అది మెల్లమెల్లగా వస్తుంది బాటిల్లో వాటర్. గెలుపు మా వైపు. అయితే ఈ జోకే టైంలో ఎక్కడన్నా డబ్బున మోసం జరగలేదని భాస్కర్ అన్న మరీ అనే మీ బాటిల్ కూడా ఇటు సైడ్ పెట్టుకోండి. రాజు ఏమైంది కూర్చోన్నయ్యా ప్లీజ్, రిక్వెస్ట్ కూర్చోండి ప్లీజ్. ఇది అసలు ఏం చేయాలో
మనమే గెలవాలి. మా ఆయనను ఓడించి చరిత్ర తిరగా రాయాలనుకున్న ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ పరిస్థితి ఏం కాబోతా ఉన్నది, ఏం జరగబోతున్నది? వేరే లెవెల్ ఛాలెంజ్ చేసిర్రు. విన్నారు ఇంకా అది ఎందుకు పట్టుకున్నావు బాటిలు చిన్న మోతున్నది, ఇక గ్లాస్ పట్టుకోమని చెప్తే గెలిస్తే మాకు తెలిసి గెలుస్తామని ఆ సంగతి. నాకు తెలిసి గెలుస్తాను సంగతి. సూపర్ ఉంది బిర్యానీ. బిర్యానీ సూపర్ ఉంది, మటన్ బిర్యానీ. కాకపోతే వాళ్ళు తక్కువ వేసుకుని నేను ఎక్కువ వేసుకున్నా, దాని ఓడిపోయారు. అదొకటి నేను పట్టించుకోను, ఇవన్నీ కామన్. ఇవన్నకేమన్నా ఒక 3 గంటల నుండి 4 గంటల నుండి నన్ను నరకం చూపెడతాడు. బాధపడతారు అంత దూరం వచ్చారు కదా, వాళ్ళు బాధపడితే నాకు ఇష్టం ఉండదు అనమాట. బాధతో ఇంటికి పంపిస్తా చూసుకో, బాధపడకు. ఇప్పుడు మా ఏరియాకి వచ్చి ఆయన ఓడి పంపించామనుకో నాకు ఇష్టం ఉండదు. అట్లా నీ గెల మీద సమస్య కాదు, గెల నాకు 2 నిమిషాలు నాతోనే చెప్తాను. నా మనసుకి బాధ అనిపించి విడిచిపెట్టాను. మనం ఎంటలేదు, మిస్టేం లేదు, మనం మిస్ చేసాం. మన అతిథులు మనం చూసుకొని మన బాధ. ఇప్పుడు అతిథులు ఏంటా ఓడిపోయినాక అతిథి ఎవరు తినాలంటే మా అతిథి. నువ్వు ఓడిపోయినా గుర్తొచ్చిన అతిథి ఎక్కడి నుండి అక్కడికి వచ్చి మమ్మల్ని గెలిపి చూపి. ఇప్పుడు 2-3 గంటల తర్వాత ఎవరు అరే మస్తు చెప్తారు, మస్తు మంది వింటారా మంది నా తిరిగి చూసి 2 శాతం తింటిగా ఇవర్ తగ్గివో అది నీకు తింటే సార్ నిన్ను గెలిపిడాకే నేను తింటున్నా కదా, ఈ విధంగా నువ్వు స్పీడ్ తింటావు. నిన్ను గెలిపిడాకే నా మనసు ఇప్పుడు నిన్ను గెలిపి గమ్ముంటుంటే నా ఫీలింగ్ ఏంటి సార్, ఎంత గమ్ముంటుంటాను మీరు గెలిచా. అర్థమైందా? గోవిందన్నయ్య 2 చేతుల తినాలని జెట్ స్పీడ్ లో చీరలు వెనకాల దోషండు, మళ్ళీ కుసులో ఉంటే చేరలేదు. ఓడిపోయిన తెలుసా నాకు అనేది ఒకటి ఉంటుందమ్మా. ఇప్పుడు నాకు కింద గెలిపేది అనిపోయిన గెలిచి అంతే, ఇంకేం లేదు. సరే బాగుంది, చాలా బాగుంది. మరి 3 గంటల నుండి అసలు 3 గంటల టార్చర్ కాదు, నన్ను ఫుల్ టార్చర్ చేసిండు. మేము టఫ్ ఇచ్చినామా లేదా? అవునండి. తినేటోనికి కొత్తగా తినేటోనికి తేడా ఉంటుందా ఉండదా? అంటే నువ్వైతే తప్పించావు, నువ్వు ఒక్కరైతే తప్పించావు. నిజంగా నేను భయపడ్డా, ఎందుకంటే సార్ లాస్ట్ కి నేను అయిపోతుంది. నువ్వు డ్రాగన్ ఫ్రూట్ దగ్గర కొంచెం అంటే నేను చూస్తున్నా, మర్చిపోయినా అసలు యాక్చువల్ నేను కూడా మర్చిపోయినా. అయిపోయింది అయిపోయింది అనుకున్నా, చెప్పిన డ్రాగన్ ఫ్రూట్ ఉందన్నా మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఒక్కసారి దాన్ని చించేసి ఇట్లా ఏది నరసింహస్వామి చింపినట్టు ఇట్లా చింపి నేను తిన్నాను. కాకపోతే గెలిపేద్దాం భాస్కర్ పోరాడిండు. నెక్స్ట్ పోటీ నాకు భాస్కర్తోనే. ఇక వీళ్ళిద్దరు ఓడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు మేము ఓడిపోయి ఒప్పుకోలేదు, మేము గెలిపించాం. మేము ఓడిపోలేదు, మేము కథ కొత్త కథ ఇవరిదాకా వేరే కథ ఉండే గెలిచినాము అయిపోయింది అవును ఇదైంది లాస్ట్ పేరు తీసి అలా పెట్టాం. భాస్కర్ గెలుపులోనూ ఓడిపోయిన భాస్కర్ అన్న సభలోనే ఉన్నాడు. జస్ట్ మిస్ మనం 7వ 8 తెలుసా, డ్రాగన్ ఫ్రూట్ మర్చిపోయి కొంచెం లేట్ మర్చిపోలేదు పిచ్చోడా, విడిచిపెట్టాం. భాస్కర్ మనము నేను చెప్తాను నిజంగా, నేను తినాలనుకుంటున్నాను కానీ గెలిపేద్దామని ఆయన. ఇప్పుడు కూడా చెప్తాను, మనం వాటం అనేది మన ఇంట వంటలేదు. ఇంట్లో లేదట వంటలేదట.
చూస్తూ చూస్తూ ఇట్లా ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా తిండిపోట్లో పాల్గొనాలని పాల్గొన్నారు. మరి రేపు కూడా అంటే వీరిద్దరికి ఉండబోతున్నది, అసలు ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా ఎవరితో పోటీ పడ్డా సరే కానీ ఈ పక్కపడి ఉన్న గోవిందాతో మాత్రం నేను పోటీ పడా. నవ్వించడానికి పెద్దడా? నవ్వించి కాదు ఆహ్వాన్ చేస్తాడు. గెలుపు మన వైపు ఉంది కనుక భయపడ్డారు. భయం అంటూ ఉంది సార్ మనం అంటే ఎక్కడే కాదు, మనం అంటే ఎక్కడైనా భయపడతారు, భయపడాలి కూడా. ఇది ఇంకో 4 గంటలైనా ఇట్లా పెట్టంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్.